హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీని తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, G+1 కన్స్ట్రక్షన్ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బీరంగూడలో ఉంది, రాఘవేంద్ర కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 4 అనమాట. మంచి కన్స్ట్రక్షన్ అనమాట, డైరెక్ట్ ఓనరే అండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో చూస్తున్నారు కదా, ఇది కార్నర్ బిట్ అండి, మంచి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. సో ప్రాపర్టీ మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది, రాఘవేంద్ర కాలనీలో ఉందండి. కార్నర్ బిట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి సౌత్ ఫేస్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, మంచి కాలనీలో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి అంకురా స్కూల్ గిట ఉంది. మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి అంకురా స్కూల్ అనమాట. సో లోపలికి వెళ్దామండి. ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారు, మంచి కలరింగ్స్ తోటి చాలా బాగా తీసుకున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళే ముందు 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకో చిన్న గేట్ తీసుకున్నారు. లోపలికి వెళ్తే ఇది పార్కింగ్ అండి, మంచిగా బైక్ పార్కింగ్ ఉంది. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ గిట్ట తీసుకున్నారు. పక్కకే మనకి వాటర్ ప్రొవిజన్ వచ్చేసి బోరు, అదేవిధంగా సంపు తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి మున్సిపల్ది సంప్ అనమాట. అండ్ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 2 BHK. ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారు, మనకి ఈజీగా 14,000 రెంట్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు. ఇక్కడ గిట్ట మనకి రెంటర్స్ ఉంటున్నారు, 1 BHK అనమాట. ఆల్రెడీ ఇక్కడ గిట్ట మనకి 11,000 వస్తున్నాయి. సో ఈజీగా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 25,000 రెంట్ వస్తుంది అనమాట. ఒకసారి ఓనర్స్ కోసం పైకి వెళ్ళి చూద్దామండి. పైకి వెళ్ళేటప్పుడు మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా తీసుకున్నారనమాట. ఇక్కడ చూడండి, మీకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి గల్లీ గిట్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అదేవిధంగా ఇక్కడ మనకి స్పెషల్గా కార్ పార్కింగ్ గిట్ట తీసుకున్నారు పక్కకి. సో చాలా బాగా ఉందండి. మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. పైకి వెళ్ళేటప్పుడు గిట్ట మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగు. ఇక్కడ మనకి విండోస్ చూడండి, ఎలివేషన్ ప్లస్ మనకి వెంటిలేషన్, మంచి ప్రాపర్టీ అండి. పైకి వచ్చినామండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట. 200 స్క్వేర్ యార్డ్స్, 40 x 45 డైమెన్షన్స్, ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. బాల్కనీ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా, కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి రైలింగ్ ఇచ్చారనమాట. చుట్టూ ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి, మంచి కాలనీ అండి, రాఘవేంద్ర కాలనీలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. సో మనం సింహద్వారం చూద్దామండి. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్ కంప్లీట్గా. చుట్టూ గ్లాసెస్ కానీ, అదేవిధంగా ఇక్కడ చూడండి పికాక్ డిజైన్ తీసుకున్నారు డోర్కి, చాలా బాగుంది అండి. వాల్కి కూడా మంచి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి 3 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. వెంటిలేషన్ అసలు ప్రాబ్లమే లేదు, ఎల్ షేప్లో మనకి చుట్టూ తీసుకున్నారనమాట. అండ్ అదేవిధంగా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినట్టయితే స్పేషియస్ హాల్ అండి, సెమీ ఫర్నిచర్డ్, చాలా బాగా తీసుకున్నారు. ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి సోఫాస్ అండ్ వాళ్ళకి మనకి డిజైన్ చూడండి. అదేవిధంగా పైన మంచి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. దగ్గరుండి ఓనర్ కన్స్ట్రక్షన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి నార్త్ ఫేస్లో ఇంకో డోర్ ఇచ్చారనమాట గల్లీలోకి వెళ్ళడానికి. సో స్ట్రైట్గా వచ్చేస్తే మనకి టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్లా డిజైన్ తీసుకున్నారు. పక్కే మనకి 4x4 వుడెన్ విండోస్ తీసుకున్నారండి, కంప్లీట్గా ఇండియన్ టేక్ అనమాట. ఇక్కడ మనకి మెష్ డోర్స్ కిట్ ఇవ్వడం జరిగిందండి, చూడండి మెష్ డోర్స్. అదేవిధంగా మనకి గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు, చాలా బాగుందండి ప్రాపర్టీ. సో మనం పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ముందుకు వచ్చేసి ఇది డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ గిట్ట చాలా స్పేషియస్గా 10 మెంబర్స్ కూర్చొని డైనింగ్ చేసే విధంగా ఉందండి. ఇక్కడ మనకి కబోర్డ్స్ తీసుకున్నారు, ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. ఆల్రెడీ వీళ్ళు పెట్టుకున్నారు అనమాట, ఓనర్స్ ఉన్నారు. ఇక్కడికి ఇంకా విండో తీసుకున్నారండి, వుడెన్ విండో. పక్కకి మనకు వాష్ ఏరియా తీసుకున్నారు, ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. చెప్పినాను కదండి, వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ చూసుకున్నారు కదా. పక్కకే చూడండి, రోడ్కి మనకి ఆనుకోనే కార్నర్ బిట్, ఇక్కడ మనం పార్కింగ్ గిట్ట పెట్టుకోవచ్చు అనమాట. అంకురా స్కూల్ చూస్తున్నారు కదా, మంచి లొకేషన్ అండి. మనకు బొంబాయి హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేస్తే మనకి చాలా స్పేషియస్గా తీసుకున్నారండి, ఎల్ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం మన గ్రానైట్ కానీ, ట్యాప్స్ కానీ, మంచి వాల్కి టైల్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి కబోర్డ్స్ చూడండి, మంచిగా తీసుకున్నారు. ఇక్కడ మనకి చిన్న విండో తీసుకున్నారు. అలాగే చుట్టూ కబోర్డ్స్ ఏంటండి, మీకు కొంచెం వర్క్ గిట్ట లేదన్నమాట, డైరెక్ట్ రెడీ టు మూవ్. పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు కిచెన్లో.
నెక్స్ట్ మనం పూజ గది చూద్దామండి. పక్కకే మనకి పూజ గది తీసుకున్నారు. ఇది ఇట చాలా స్పేషియస్గా అండి, మంచిగా ఫ్యామిలీ కూర్చొని పూజ చేసే విధంగా వాల్కి మొత్తం టైల్స్ కానీ మంచి కబోర్డ్స్ తీసుకున్నారు. విండో కానీ పైన ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా తీసుకున్నారు. డోర్స్ ఇట చూడండి మంచి బెల్ డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనకి ఇట్లా ఆర్చ్ తీసుకున్నారండి మంచి డిజైన్ తోటి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఇట చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మంచిగా కబోర్డ్స్ తీసుకున్నారు మంచి థీమ్ తోటి. పైన ఫాల్ సీలింగ్ ఇటే తీసుకున్నారండి నీట్గా. అదేవిధంగా ఇక్కడ మనకి బెడ్ చూస్తున్నారు కదా, కింగ్ సైజ్ బెడ్ పడుతుందండి మంచిగా స్పేషియస్గా. అలాగే ఇక్కడ విండో తీసుకున్నారు, వుడెన్ విండో. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కోసం అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ తీసుకున్నారు. పై వర్క్ టాప్ వర్క్ టైల్స్ తీసుకున్నారండి. గ్రీజర్ ప్రొవిజన్ కానీ మనకి షవర్ కానీ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇచ్చారు. అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి, రెడీ టు మూవ్ అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. స్ట్రైట్గా వచ్చేసి మనకి ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా మంచి సింగిల్ బెడ్ పడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కబోర్డ్స్ చూడండి సేమ్ థీమ్ తీసుకున్నారండి. పైన అయితే మంచిగా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి వుడెన్ విండో తీసుకున్నారు. వెంటిలేషన్కి అస్సలు ప్రాబ్లం లేదండి ఈ ప్రాపర్టీకి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ గిట అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారండి. మనకి ట్యాప్ ప్రొవిజన్స్, గ్రీజర్ ప్రొవిజన్, మంచిగా షవర్ కానీ పై వర్క్ టైల్స్ అన్నీ తీసుకున్నారండి. మంచి కన్స్ట్రక్షన్ అనమాట, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా మనకి బీరంగూడలో ఉందండి. ఇది వచ్చేసి మనకి రాఘవేంద్ర కాలనీలో ఉంది, రోడ్ నెంబర్ 4 అనమాట. 200 స్క్వేర్ యార్డ్స్ 40x45 డైమెన్షన్స్లో ఈస్ట్ సౌత్ కార్నర్లో ఉందండి. మనకి ప్రాపర్టీ ముందు 25 ఫీట్, అదేవిధంగా సౌత్ ఫేస్లో 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ 10 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి, కానీ అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. డైరెక్ట్ ఓనర్ అనమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 2,09,00,000 చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. మంచి ప్రాపర్టీ అండ్ అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.